ఉత్తరాంధ్రను లాజిస్టిక్ హబ్గా మార్చేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ దిశలో ఇప్పటికే అనేక చర్యలు చేపట్టామన్న కేంద్ర మంత్రి తీరం వెంబడి హైవే నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇచ్చిందని చెప్పారు. విశాఖలో సాగర్మాల కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన రోజ్గార్ మేళాలో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ 52 మందికి నియామక పత్రాలు అందించారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో ముందుకు వెళుతున్నారన్న రామ్మోహన్ అందరూ ప్రధానిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తీర ప్రాంతాన్ని పూర్తి శాతం మనం సద్వినియోగం చేసుకోవాలనంటే ఆ కోస్టల్ వెంట ఒక బ్రహ్మాండమైన హైవేని ఒకటి క్రియేట్ చేయాలనేది ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి ఒక కళ. అటువంటి కళకి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారంతో ఒక కొత్త రోడ్డుని ఈ రోజు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. డిపిఆర్ స్టేజెస్ లో ఉంది. విశాఖపట్నం, విజయనగరం అలాగే శ్రీకాకుళం ఈ ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో దానికి అత్యధికమైనటువంటి ఉపయోగం ఉంది. తీర ప్రాంతం నుంచి ముఖ్యంగా ఇక్కడే మనకు పోర్ట్స్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ఉంది, అలాగే మనకు మూలపేట పోర్ట్ శ్రీకాకుళంలో ఉంది, అలాగే కొత్త ఎయిర్పోర్ట్ కూడా అదే ప్రాంతంలో నిర్మించాలని అనుకుంటున్నాం. కాబట్టి ఒక లాజిస్టిక్స్ హబ్ గా నార్త్ ఆంధ్రాని, ఉత్తరాంధ్రాని మనం క్రియేట్ చేయాలనంటే ఖచ్చితంగా ఒక హైవే ఉండాలి. ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా గత సంవత్సర పాటు కాలంలో కేంద్ర ప్రభుత్వం గడ్కరీ గారి దగ్గరికి వెళ్లినప్పుడు ప్రధానంగా దీని గురించే ప్రయారిటీగా చర్చించేవారు. కేంద్ర ప్రభుత్వం దీనికి సహకరించాలి, నిధులు ఇవ్వాలని కోరిన తర్వాత గడ్కరీ గారు కూడా అంగీకరించి ఈ యొక్క ప్రాజెక్టును కూడా ముందుకు నడిపించడం జరుగుతుంది.